బాబు కోసం ముగ్గురు టాప్ డైరెక్టర్ల మధ్య వార్. ఒకవైపు ఎస్ఎస్ఎంబి 29, మరోవైపు మహేష్ అప్కమింగ్ మూవీస్. ఇంతకీ ఎవరికి ఫస్ట్ ఛాన్స్? జక్కన్న మహేష్ల కాంబినేషన్కి ముందా తర్వాతన తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి రేంజ్ త్వరలో వరల్డ్ మార్కెట్ను చేరుకోబోతుంది. ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్స్ ఎస్ఎస్ రాజమౌళి గారితోటి మహేష్ బాబు గారు సినిమా చేస్తుండడంతో బాబు రేంజ్ గ్లోబల్ వైడ్గా మారిపోవడం ఖాయమని అంటున్నారు. అయితే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. జక్కనతో సినిమా తర్వాత మహేష్ బాబు గారు ఎవరిని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇస్తారనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే ముగ్గురు టాప్ డైరెక్టర్లు మహేష్ బాబు గారి గురించి ఇప్పుడు పోటీ పడుతున్నారని టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్లో గట్టి ప్రచారం అయితే జరుగుతుంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే మొట్టమొదటిసారిగా అత్యంత భారీ బడ్జెట్తో రాబోతుంది ఎస్ఎస్ఎంబి 29. దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తోటి ఎస్ఎస్ఎంబి 29ని తెరకెక్కిస్తున్నారు. అండ్ కేఎల్ నారాయణ గారు ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. టాప్ టెక్నీషియన్లు ఈ సినిమా కోసం పనిచేస్తుండడం చెప్పుకోవచ్చు. అయితే గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గారు అండ్ అదేవిధంగా మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్లో ఈ సినిమాలో నటిస్తున్నారు. అండ్ తమిళ్ స్టార్ హీరో విక్రమ్ గారిని కూడా అనుకుంటున్నట్లయితే తెలుస్తుంది, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ కోసం. బట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఆస్కర్ అవార్డ్ విన్నర్ ఎంఎం కీరవాణి గారు ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. మనకు తెలిసిందే రాజమౌళి గారి సినిమాలంటే ఆబ్వియస్లీ కీరవాణి గారే మ్యూజిక్ అందిస్తారు. ఇక రాజమౌళి గారు అండ్ అదేవిధంగా మహేష్ బాబు గారి కాంబినేషన్లో సినిమా ఎప్పుడు సెట్ అవుద్దా అని ఇన్ని రోజులు ఫ్యాన్స్ అందరు ఎంతో ఎగ్జైట్మెంట్ తోటి అయితే వెయిట్ చేశారు. అండ్ ఫ్యాన్స్తో పాటు ఇండస్ట్రీ మొత్తం కూడా ఎస్ఎస్ఎంబి 29 కోసం వెయిట్ చేస్తుంది. ఎట్టకేలకు ఈ సినిమా ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ కూడా ప్రారంభమై 2 షెడ్యూల్లను కూడా కంప్లీట్ చేసుకుందట. అండ్ ఇక కంప్లీట్ చేసుకునేసరికి సినీ లవర్స్ అందరూ కూడా సినిమా ఎప్పుడు రిలీజ్ అవబోతుందని కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే రీసెంట్గా ఇటలీలో షెడ్యూల్ను ఫినిష్ చేసుకొని టీం మొత్తం కూడా ఇప్పుడు ప్రజెంట్ రెస్ట్ మోడ్లో ఉన్నారని తెలుస్తుంది. ఎందుకంటే సమ్మర్ ఉంది, సమ్మర్ ముగిశాక మళ్ళీ తర్వాత షెడ్యూల్ను ప్రారంభించబోతున్నట్లుగా టాక్ నడుస్తుంది. ఇక నెక్స్ట్ షెడ్యూల్లో మహేష్ బాబు గారితో జక్కన్న సముద్రంలో చేసేటువంటి బోట్ సీక్వెన్సెస్ షూట్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా అండ్ హైదరాబాద్, కర్ణాటక, ఒడిస్సా వంటి రాష్ట్రాల్లో అన్నీ కూడా షూటింగ్ జరిపారు. ఇకపోతే దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారి తర్వాత మహేష్ బాబు గారు మరి ఎవరితోటి సినిమా చేయబోతున్నారనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే మహేష్ బాబు గారి కోసం ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో టాప్ ముగ్గురు స్టార్ డైరెక్టర్లు వెయిటింగ్లో ఉన్నారట. వాళ్ళు ఎవరో కాదు, అందులో మెయిన్ వచ్చేసి నాగాశ్విన్ గారు, సందీప్ రెడ్డి వంగ గారు అండ్ బుచ్చిబాబు గారు. అయితే వీరి ముగ్గురితోటి మహేష్ బాబు గారి సినిమాకు ఓకే చెప్పినట్లు కూడా ప్రచారం నడుస్తుంది. అయితే ఈ ముగ్గురు డైరెక్టర్లు అండ్ ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలతోటి ఎవరి లైఫ్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. అవి కూడా చిన్న సినిమాలు కాదు, ఈవెన్ పాన్ ఇండియా రేంజ్ సినిమాలే. మనకు తెలుసు కల్కి 2 తోటి నాగాశ్విన్ గారు అండ్ స్పిరిట్ తోటి సందీప్ రెడ్డి వంగ గారు, పెద్ది తోటి బుచ్చిబాబు గారు ఇండియాని షేక్ చేయబోతున్నారనే అంచనాలు కూడా నెలకొన్నాయి చాలా రోజుల నుంచి. అంటే ఏ సినిమాకి ఆ సినిమా జోనర్లు ఉన్నటువంటిది అలాంటిది. అయితే వీరిలో మొదటగా బుచ్చిబాబు గారినన్నా లేదంటే సందీప్ రెడ్డి వంగ గారినన్నా ఈ సినిమా చేసే ఛాన్స్ డెఫినెట్గా లేకపోలేదట మహేష్ బాబు గారు. అండ్ మరోవైపు అండ్ వారి సినిమాలపై వచ్చేటువంటి రిజల్ట్స్పై మళ్ళీ ఫైనల్ జడ్జ్మెంట్స్ డెఫినెట్గా ఉంటాయని కూడా తెలుస్తుంది. అండ్ ఇక వీటిపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు, కానీ ముందు ఎలాంటి అప్డేట్స్ వస్తాయో డెఫినెట్గా మనం చూడాలి. ఎందుకు అనంటే అక్కడ కంప్లీట్గా మనకు తెలుసు ఇప్పుడు బుచ్చిబాబు గారు పెద్దితోటి చాలా బిజీగా ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 40% షూట్ కంప్లీట్ అయిపోయింది. ఇక దాని తర్వాత అది వచ్చేసరికి మార్చ్ 26, 2026. మేబీ ఇంకొక అట్లీస్ట్ రఫ్గా ఎట్లా కొట్టుకున్నా చాలా ఇంకొక 8 or 9 months టైం పడుతుంది. ఇక దాని తర్వాత ఇప్పుడు ప్రవాస్ గారితో చేసేటువంటి స్పిరిట్ సందీప్ రెడ్డి వంగ గారు, ఆయన సినిమా కూడా డెఫినెట్గా ఇప్పుడు ఇంకా షూట్ కూడా స్టార్ట్ అవ్వలే, పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. కాబట్టి మేబీ డెఫినెట్గా ఆయన గతంలోనే మహేష్ బాబు గారికి ఒక స్టోరీ చెప్పారు. ఎప్పుడు అర్జున్ రెడ్డి తర్వాత అసలు చేయబోయే సినిమానే మహేష్ బాబు గారితో అనౌన్స్ చేశారు. కానీ బట్ ఆ ప్రాజెక్ట్ ఏదో ఆ కథ అది మేబీ అది సెట్ అవ్వకపోవడం అండ్ మహేష్ బాబు గారి ఇష్యూస్ వల్ల ఆ సినిమా కొంచెం ట్రాక్ అయింది. అని బట్ ఆయన కోసం రాసినటువంటి స్టోరీ అలానే ఉందట. చాలామంది అనుకున్నారు యానిమల్ సినిమా ఏదైతే ఉందో యానిమల్ సినిమా మహేష్ బాబు గారి కోసం రాసింది, సో అది ఆయన రిజెక్ట్ చేయగానే వెంటనే అది రణబీర్ కపూర్ గారి దగ్గరికి వెళ్ళింది అని అనుకున్నారు. కానీ అది కాదు, అది మహేష్ బాబు గారికి రాసిన స్టోరీ సపరేటే అండ్ దాని తర్వాత యానిమల్ సపరేట్ స్టోరీ. సో మహేష్ బాబు గారి కోసమే ఉంది అని కూడా అన్నారు. బట్ దానికి కొంచెం చేంజ్ చేసి డెఫినెట్గా ఆయనకే చెప్తాను, ఆయనతో తీస్తానన్నారు. మేబీ అది ఈ స్టోరీనా లేకపోతే వేరే అనేది తెలీదు. ఇకపోతే నాగార్జున గారు, ఇక నాగార్జున గారు అయితే ఆయన ఆల్రెడీ కల్కి 2 ఫ్రాంచైజ్ అలా నడుస్తూనే ఉంటుంది. మేబీ 2-3 ఫిలిమ్స్ దాని నుంచి అయితే రాబోతున్న వాళ్ళు ఎలాంటి డౌట్ లేదు.
కల్కి ఆల్రెడీ చాలా వరకు వెయిట్ చేస్తున్నారు. ఎందుకు అనంటే పార్ట్ 2. కల్కి ఎందుకంటే జస్ట్ అలా క్యారెక్టర్స్ మాత్రమే ఇంట్రొడ్యూస్ చేశారు. బట్ దాని తర్వాత అమితాబ్ బచ్చన్ గారికి, ఇటు ప్రభాస్ గారికి మధ్య కాంబినేషన్ సీన్స్ ఏవైతే ఉంటాయో అవి డెఫినెట్‌గా సెకండ్ పార్ట్‌లో ఇంకెక్కువగా చూయించడానికి స్కోప్ ఎక్కువ ఉంది. అండ్ ఇన్ డీటెయిలింగ్‌గా కూడా చెప్పడానికి అదే ఛాన్సెస్. మరి మేబీ అది గనక ఒకవేళ ఆ సినిమా పక్కన పెట్టి ఇటు మహేష్ బాబు గారితో తీస్తారా అంటే అది నో. మేబీ డెఫినెట్‌గా లేదనే చెప్పొచ్చు. కాబట్టి ఫస్ట్ 'కల్కి 2' కంప్లీట్ అయిన తర్వాతనే రావచ్చు. ఇది చాలా ప్రాసెస్ పడే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సేమ్ మైథలాజికల్ సంబంధించినటువంటి సబ్జెక్టే మహేష్ బాబు గారికి వినిపించినట్లయితే టాక్ నడుస్తుంది. బట్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే ఇంతవరకు వాళ్ళేం చేయలేదు కానీ, సో మొత్తంగా ఈ ముగ్గురు డైరెక్టర్స్ అటు నాగశ్విన్ గారు, సందీప్ రెడ్డి వంగ గారు, బుచ్చిబాబు గారు ఈ ముగ్గురు డైరెక్టర్స్ లైన్‌లో ఉన్నారట. బట్ ఈ ముగ్గురిలో కంపేర్ చేస్తే సినిమా ఎక్కువగా ఎవరికి చేస్తారంటే మేబీ నాకు తెలిసినంత వరకు మనకు మొత్తంగా బుచ్చిబాబు గారికి ఇచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే పెద్ది డెఫినెట్‌గా రంగస్థలం ఫ్లేవర్ ఉంది. హిట్ అని కూడా చాలా బాగా నమ్ముతున్నారు. అండ్ కథలో చాలా చాలా ట్విస్ట్ అండ్ ఒక కొత్త జోనర్ స్టోరీ మనం చూడబోతున్నాం. డెఫినెట్‌గా సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకోటేంటంటే ఆల్మోస్ట్ 30-40% షూట్ కంప్లీట్ అయింది కాబట్టి దాని తర్వాత మార్చ్ 26 తర్వాత మేబీ బుచ్చిబాబు గారికి ఇంకా వేరే అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ ఏం లేవు. దాని తర్వాత ఉంటే మహేష్ బాబు గారితోటే ఉండాలి కాబట్టి ఇక్కడ ఈలోపు ఎస్ఎస్ఎంఈ 29 కూడా కంప్లీట్ చేస్తారు కాబట్టి ఇటు స్పిరిట్ ఎలాగో కంప్లీట్ షూట్ స్టార్ట్ అవ్వలేదు. ఇటు ఇక్కడ నాగార్జున గారు, ప్రభాస్ గారితో తీయాల్సిన బ్యాలెన్స్ ఉంది. సో వీళ్ళ ముగ్గురితో పోలిస్తే కేవలం అక్కడ బుచ్చిబాబు గారే కంప్లీట్‌గా కొంచెం టైం దొరుకుతుంది. అండ్ తొందరగా ఎర్లీగా అయిపోతుంది పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి ఈయన మహేష్ బాబు గారి లైనప్‌లోకి వచ్చే ఛాన్సెస్ డెఫినెట్‌గా లేకపోలేదు. సో ఎక్కువగా బుచ్చిబాబు గారికి మాత్రం ఎక్కువ స్కోప్ ఉన్నట్లయితే తెలుస్తుంది. బట్ వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఉన్నటువంటి స్టోరీ ఇది కంప్లీట్‌గా ఆయన ఉప్పెన లాంటి ఒక లవ్ స్టోరీ అండ్ కమర్షియల్ యాక్టివిటీస్ ఉన్నటువంటి స్టోరీ లాగా ఎద్దీశాడు. బట్ దాని తర్వాత ఇప్పుడు వచ్చే పెద్ద కమర్షియల్ రూరల్ బ్యాక్‌గ్రాఫ్‌లో ఉన్నటువంటి ఒక స్పోర్ట్స్ జోనర్. దాంట్లో కొన్ని ట్విస్ట్‌లు కూడా చాలానే ఉన్నాయట. మరి ఈ 2 సినిమాలతోటి ఒక భిన్నంగా అండ్ ప్రెజెంట్ జనరేషన్స్‌లో అప్‌గ్రేడ్ వెర్షన్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో ఉన్నటువంటి జరిగిన ఒక స్టోరీ అట. మేబీ అది 2030 లేకపోతే 35 ఏంటో తెలీదు కానీ ఆ కైండ్ ఆఫ్ జోనర్ అండ్ మహేష్ బాబు గారి లుక్స్ కూడా దాంట్లో ఫ్యూచరిస్టిక్ ఏదో ఉంటది కదా! సో అలా పెడుతున్నట్లయితే టాక్ నడుస్తుంది. సో చూడాలి మరి ఈ ముగ్గురు డైరెక్టర్స్‌లో ఎక్కువగా బుచ్చిబాబు గారికైతే వచ్చే స్కోప్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో డెఫినెట్‌గా ఎస్ఎస్ఎంఈ 29 ఆబ్వియస్లీ మనకు తెలుసు ఆ సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో. అండ్ ఇప్పుడు అది ఇంకో 40% 40-60% షూట్ ఉంది. దాని తర్వాత మహేష్ బాబు గారి షూట్స్ కంప్లీట్ అయిన తర్వాత దాని తర్వాత అక్కడ వెంటనే ఆయన సీజీ వర్క్స్, వీఎఫ్ఎక్స్ ఆయనకు సంబంధం లేదు కాబట్టి వేరే షూట్‌లో పాల్గొనొచ్చు కాబట్టి మేబీ డెఫినెట్‌గా బుచ్చిబాబు గారిది ముందుకొచ్చే ఛాన్సెస్ అయితే డెఫినెట్‌గా లేకపోలేదు. సో మరి ఈ ముగ్గురు డైరెక్టర్ల కాంబినేషన్‌లో మహేష్ బాబు గారికి ఎలాంటి స్టోరీ అయితే పర్ఫెక్ట్ అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.